సో, ఆ! బామ్మర్ది మనకి చిన్నప్పటి నుంచి కొన్ని బ్లాక్ బస్టర్ అమ్మ మొగుడు ఆల్బమ్స్ ఇచ్చి ఆబ్వియస్‌లీ. సడన్‌గా లాస్ట్ 2 మూవీస్ ఐ మీన్ లైక్ సూపర్ హిట్ మూవీస్ లాస్ట్ 2 సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చి ఇలా చేస్తున్నప్పుడు ఒక స్టేజ్ పైన ఆయన హ్యూమిలియేషన్ ఫీల్ అయ్యి కొంచెం బాధ వ్యక్తపరచుకోవడం అనేది చాలా ఇదనిపించింది యాక్చువల్‌గా. ఇయన్నీ గావు. ఏదైనా ఉంటే లైక్ రిలీజ్ డేట్స్ గానీ, ఇవన్నీ యాస్ పర్ టైమ్‌లైనే అడ్జస్ట్ చేసుకోవాలి గదా! లైక్ నువ్వు ముందరకేసుకొని ఆర్టిస్ట్‌ని ఇబ్బంది పెట్టి ఆర్టిస్ట్ ఇబ్బంది పెట్టడం ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. నాట్ కరెక్ట్ వే. నీకేదైనా ఉంటే యాక్చువల్‌గా అసలు 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా మార్చ్‌లో రిలీజ్ ఉందని 'పెద్ది' పోస్ట్‌పోన్ అయ్యేంత వరకు తెలీదు. అది. ఈవెన్ దో 'పెద్ది' ఈజ్ మైత్రి మూవీ మేకర్స్ కదా! వాళ్ళు కూడా ఓకే. పార్ట్ అది ఆఫ్ అది గూడా వాళ్ళేనా? ఉన్నారనుకుంటా. వాళ్ళేలే తెలీదు నాకు. వాళ్ళు. ఆ! అది పోస్ట్‌పోన్ అయ్యేదాకా తెలీదు. 'విరించి' అండ్ మైత్రి మూవీస్ కొలాబరేట్ అయ్యి చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్. 'సుధాకర్ చిరుకూరి.' ఆ! 'సుధాకర్ చెరుకూరి' ఇది. నాని ఇది చేస్తున్నారు. 'జడలు.' 'జడలు', 'పారడైస్'. 'పారడైస్'. 'ది పారడైస్.' కాబట్టి హ్మ్. బట్ దీంట్లో వాళ్ళు మైత్రి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ వాళ్ళకి పోస్ట్‌పోన్ అవుతదని తెలుసు. అన్నీ తెలుసు. అక్కడ తీసుకొచ్చి ఉస్తాద్‌ని ప్లేస్ చేశారు. విచ్ ఈజ్ ఓకే. ఒక పెద్ద సినిమా వస్తుంది అంటే ఓ ఎవ్రీవన్ విల్ బి పెద్ద హ్యాపీ. సినిమాని, ఒక పెద్ద స్టార్‌ని ఎనీవే హి ఈస్ ఆన్ అదర్ వే ఆహ్, ఒక కమిట్మెంట్‌తోని ఇవతలకొచ్చి చేస్తున్నప్పుడు హి షుడ్ హావ్ ఎ క్లీన్ రిలీజ్. బట్ కంఫర్టబుల్ రిలీజ్ అని. కంఫర్టబుల్ రిలీజ్ ప్లాన్ చేసుకోవాల్సింది. బట్ ఎందుకో వాళ్ళు ఇది చేశారు. బట్ నాకీ యాక్చువల్‌గా ఇప్పుడు కన్నా సీ 'డీఎస్‌పీ' ఈస్ నోన్ ఫర్ హిస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఇప్పుడు ఒక ఆహ్, ఆర్టిస్ట్‌ని గాని, ఒక మ్యూజిక్ డైరెక్టర్‌ని గాని చూసేటప్పుడు ఆయన ప్రీవియస్ వర్క్స్ ఎట్లా అయితే బెంచ్ ఎట్లయితే మార్క్ బెంచ్ తీసుకుంటారో, మార్క్ తీసుకుంటారో వెన్ ఆర్టిస్ట్, ఓ డైరెక్టర్, ఒక హీరో, మ్యూజిక్ ఆర్టిస్ట్, డైరెక్టర్, ఒక హీరో తీసుకుంటే 'గబ్బర్ సింగ్'. పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ కటౌట్‌కి మ్యూజిక్ మ్యూజిక్ కొట్టినోడు కొట్టినోడు డీఎస్‌పీ. డీఎస్‌పీ. అసలు ఆ బ్రహ్మానంద్ అసలు అక్కడ బ్రహ్మానందం గారు ఇట్లా వచ్చి ఊకే ఇలా కంటెంట్ ఉన్నోనికి కట్అవుట్ చేయాలని నోడి కట్అవుట్ చాలు మిమ్మల్ని అందరినీ చెప్పుడిక్కడి చేయటానికి. అరే ఏకాంబరం సార్ బళ్ళన్నీ సీజ్ చేసి తాళం చేతుల గుత్తి పట్టుకురా. ఎవడడ్డొస్తాడో చూస్తాను. జిప్ 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 జిప్. బా! ఇట్లా చూపిస్తే అక్కడ ఆ వస్తది బీజీఎం. కటౌట్ కొట్టే మ్యూజిక్ అక్కడ వస్తది బీజీఎం అసలు. ఇట్లా ఇట్లా లేస్తది. నాకు ఇప్పుడు గీలు వస్తున్నాయి. ఇలా లేస్తది ఇలాగా. చూపిలేను గానీ నాకు ఇప్పుడు కూడా లేస్తుంది. అలా లేస్తది. కాబట్టి అటువంటి అవన్నీ దృష్టిలో అవన్నీ పెట్టుకొని పక్కన పెట్టేసేయిరా. ఇప్పుడు సీ ఆయన ఏదో ఇచ్చాడు, ఈయన ఏదో చేసాడు కాదు. సీ ద ప్రొడ్యూసర్స్ ఇట్‌సెల్ఫ్ దే హావ్ డన్ సమ్ మెమరబుల్ మ్యూజిక్. ఐ మీన్ లైక్ ఒక 'జనతా 'శ్రీమంతుడు' గ్యారేజ్'. కావచ్చు, 'జనతా గ్యారేజ్' కావచ్చు, 'రంగస్థలం' కావచ్చు. 'రంగస్థలం' ఈజ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్. ఓకే. వన్ ఆఫ్ కాదు యాక్చువల్‌గా ద బెస్ట్ వర్క్ గివెన్ ఫర్ సుకుమార్, మైత్రి. 'మైత్రి'కి చాట్ బస్టర్ షార్ట్ ఆల్బమ్స్ బస్టర్ అన్నీ ఆల్బమ్ అంటే డీఎస్‌పీ. 'రంగస్థలం' వచ్చి 'జనతా గ్యారేజ్' రావచ్చు. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్‌లో 'శ్రీమంతుడు' రావచ్చు. బట్ వాట్ అసలు ఆయన ఏమిచ్చారనేది మర్చిపోయి అంటే ఏ కథకి ఆ కథ, ఏ సినిమాకి ఆ సినిమా సారీ అండ్ ఆల్సో 'పుష్ప'. బెస్ట్. 'పుష్ప 1', 'పుష్ప 2' ఇవన్నీ కూడా మైత్రివే కదా! 'పుష్ప' గురించి నాకు బాగా తెలుసు. పుష్ 'పుష్ప' అసలు యాక్చువల్ 'పుష్ప 2' స్టేజ్‌లో ఆయన నిలబడి మీరిట్లా టైంకి ఇది రావాలని, అది బీజీఎం రావాలని లేదు. చెప్పడం. ఇవ్వలేదు. అని కంప్లెయింట్లు చెప్పడం అంటే 'పుష్ప' ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ మూవీ. 'పుష్ప 2' ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ మూవీ విచ్ గాట్ పోస్ట్‌పోన్డ్ మెనీ టైమ్స్. ఐ మీన్ లైక్ మెనీ టైమ్స్. ఇప్పుడు ఆయన అన్ని ఇయర్స్ తీసుకున్నప్పుడు సుకుమార్ గారు స్టోరీ చేంజ్ చేసుండొచ్చు. ఆ స్టోరీ లైన్ తగ్గట్టుగా ఈయన బీజీఎం చేంజ్ డెఫినెట్‌గా చేయాల్సొచ్చుండొచ్చు. చేంజ్ ఉంటది కదా! సో, ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్‌లింక్డ్ గదా! ఇప్పుడు ఓన్లీ ప్రొడ్యూసర్స్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్‌ని నువ్వు సరిగ్గా ఇయ్యడం లేదని బ్లేమ్ చేయడం ఇస్ నాట్ ఎ రైట్ థింగ్. ఓ డైరెక్టర్‌కి 100 రోజులు టైమ్ ఎక్స్‌టెండ్ చేసి, ఒక ఆర్టిస్ట్‌కి 100 రోజులు టైమ్ ఎక్స్‌టెండ్ చేసి, మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం డిఫైన్ టైమ్ లైన్‌లోనే డిఫైన్ పని టైమ్ చేయాలి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ హావ్ మెనీ కమిట్మెంట్స్. ఒకటి కాదు ఆయన ఒకటి కాదు కదా! ఓ పక్క ఆయన పర్సనల్ కాన్సర్ట్స్ చూసుకోవాలి. ఇంకో పక్క ఆయన పర్సనల్‌గా వర్కులు చూసుకోవాలి. ప్లస్ ఎన్ని మూవీస్ ఉంటాయో ఆయన లైనప్‌లో ఎన్ని మ్యూజిక్స్, ఎన్ని టెన్షన్స్ ఉంటాయో.
అండ్ నీకు ఇట్ ఈస్ మోస్ట్ క్రియేటివ్ చెప్పు. ఎందుకంటే ఒక స్క్రీన్ ప్లే బాగా ఫాస్ట్‌గా వెళ్తున్న టైంలో ఒక ఒక ఆట విడుపులాగా, ఒక పట్టు విడుపులాగా ఏదైనా కామెడీ సీనో, ఇంకోటి సీనో పెట్టొచ్చు. పెట్టొచ్చు. కానీ మ్యూజిక్‌కి ఆట విడుపు, పట్టు విడుపు అట్లాంటివి ఏమి ఉండవు. నీకు ఇప్పుడు ఆడ పడింది అంటే పడాల మ్యూజిక్ అంతే. అంతే. వేరే వేరే అటువంటి ఏ మ్యూజిక్ సిచ్యుయేషన్ ఉండదింక. అట్లాంటి ఒక బట్ స్టిల్ 'పుష్ప 2' క్లైమాక్స్ మ్యూజిక్ క్లైమాక్స్ 'అలిగిరి నందిని' మ్యూజిక్ 'ఐగిరి నందిని' జాతర టిల్ సీన్ గాని. టిల్ టాప్స్ ద లిస్ట్ హ్మ్. యాక్చువల్లీ. బీజీఎమ్స్‌లో అసలు అల్లు అర్జున్ ఇట్లా పరిగెత్తుతుంటే ఆ మ్యూజిక్ ఎంత ఫాస్ట్ పరిగెడుతుంటదో అల్లు అర్జున్ అంత ఫాస్ట్ ఆ కెమెరా మూవ్‌మెంట్ కూడా అంత ఫాస్ట్ ఆ సీన్ నువ్వు చూసేటప్పటికి నీ ఈ బ్లడ్ కూడా అట్లే ఉరుకుతది. ఉరుకుతది. అది నేను అసలు ఫస్ట్ థియేటర్‌లో డే ఎక్స్‌పీరియన్స్ చేశా. భ్రమరాంబలో చూస్తున్నాను. ఉరుకుతున్నాడు. నేనైతే అది ఒక మీమ్ వస్తది. 'చార్మినార్ సారీ' వాళ్ళది. హ్మ్. అని చూస్తుంటారు. ఆబ్వియస్‌లీ థియేటర్‌లో మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ రియాక్షన్ అదే. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అల్లు అర్జున్ యాక్టింగ్. ఇట్స్ అబౌట్ ద బీజీఎం ఆల్సో ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్. అండ్ మోర్ ఓవర్ ఆ సీన్ పక్కన పెడితే జాతర సీన్‌లో హీరో ఆఫ్ ద థింగ్ ఏందంటే నంబర్ 1 హీరో అల్లు అల్లు అర్జున్. అర్జున్. నంబర్ 2 హీరో నంబర్ 2 డీఎస్‌పీ. డీఎస్‌పీ. ఎందుకంటే ఖచ్చితంగా. 'గంగో రేణుక తల్లి' పాట గాని ఇట్ యాక్చువల్లీ కమ్స్ అండర్ బీజీఎం. హ్మ్. బీజీఎమే. అంత పెద్ద బీజీఎం అంటే. ఇన్ఫాక్ట్ జాతర సాంగ్ అంతా 1 మినిట్ మ్యూజికే కావాలన్నారు. హ్మ్. ఆ సిట్యుయేషన్ ఆ చైర్ అంతా చెప్పినారు. ఐ వాస్ మైండ్ బ్లోన్. ఇంత మంచి సిట్యుయేషన్ 1 మినిట్ మ్యూజిక్ ఏంటి నేను పాట చేసేస్తాను. ఇక్కడ ఇదే స్టూడియో నుంచుని ఆ. ఊగిపోయాము. ఊగిపోతే పోసుకురా అంటే అలాంటి యాక్టర్‌కి ఇలాంటి బీజీఎం కొడితేనే న్యాయం అయితది. న్యాయం అయితది. ఇట్లాంటి బీజీఎం లేకుండా జస్ట్ యాక్టర్ టాలెంట్ ప్రూవ్ చేసుకోమని చెప్తే ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఎ బోయపాటి ఫిల్మ్ అంతే కదా. టు సీ వితౌట్ ఆర్ఆర్. మెహర్ నోలన్ ఫిల్మ్ కూడా కాదది. మనం అంత కాంట్రవర్సీలోకి దిగద్దులే ఎందుకు. సీ బిల్లా కాదు కదా 'పుష్ప'. అండ్ అంతలా ఏదైనా వన్ షుడ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఒక అల్లు అర్జున్ లాంటి ఒక డెడికేటెడ్ ఆర్టిస్ట్ లాస్ట్ 40 మినిట్స్ సెకండ్ హాఫ్‌లో శారీతోనే లాగారంటే డెడికేట్ చేసుకొని ఆయన నాట్ ఏ జోక్. ఆయనని కంప్లీట్‌గా కంపల్సరీ మ్యూజిక్‌తో కాంప్లిమెంట్ చేయాల్సిన అవసరం మ్యూజిక్ డైరెక్టర్‌కి ఉంటది. మ్యూజిక్ డైరెక్టర్ ఉంటది. దాన్ని డెడ్ లైన్స్‌తోని మ్యాచ్ అండ్ చేసి డెడ్ మ్యాచ్ లైన్స్ పెట్టి చేయలేకపోతున్నాడు. అసలు అరే నేను ఊహించుకోలేని ఒక విషయం ఏమంటే ఇక్కడ డీఎస్‌పీతో పాటు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో ఉంటున్నాడు. హి ఈస్ అది టేకింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఓన్లీ హ్యాపెనింగ్ ఫర్ డీఎస్‌పీ. అది ఓన్లీ ఓన్లీ హ్యాపెనింగ్ ఫర్ డీఎస్‌పీ ఇట్స్ ఫైన్ బట్ వై ఫర్ డీఎస్‌పీ? ఫర్ ఓన్లీ డీఎస్‌పీ. వై ఓన్లీ ఫర్ డీఎస్‌పీ? ఓన్లీ ఫర్ డీఎస్‌పీ. అసలు అది డీఎస్‌పీకి కాకూడదు యాక్చువల్‌గా. ఎందుకంటే డీఎస్‌పీ రేంజ్ ఆర్టిస్ట్‌కి తెలుగు డీఎస్‌పీ లేదు, రేంజ్. తమిళ్ లేదు, హిందీ లేదు. అసలు ఎక్కడన్నా సరే పోతే ఈస్ ఎ రాక్ స్టార్. ఓకే. ఆయన కొట్టే మ్యూజిక్ ఐ థింక్ ఇక్కడ, అక్కడ అని ఏం లేదు. ఏ సిట్యుయేషన్‌లోనైనా బట్ ఆ డీఎస్‌పీ లీవ్స్ ఆన్. అంతే. గ్యాప్స్ ఎందుకొచ్చినాయి అనుకుంటున్నావు నువ్వు? 'మైత్రికి' ఈయనకి. బికాజ్ అట్లా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చినాక పీపుల్ షుడ్ హావ్ సమ్ కర్టసీ. I don't think I can use this word. People should have some common sense at least. కామన్ సెన్స్ అని కూడా కాదులే. ఏవైనా ఉండొచ్చు. అది వాళ్ళు స్టేజ్ పైన See, చెప్పారు. దేవి నేను గారు ఆయన స్టేజ్ పైన చెప్పేంత వరకు తెలియదులే. బట్ హౌ కెన్ దే ఫ్రేమ్ దేర్ టైమ్ లైన్స్? అది ఒక ఇప్పుడు హౌ షుడ్ దే ఫ్రేమ్ దేర్ టైమ్ లైన్స్ యాక్చువల్లీ? ఇప్పుడు 'పుష్ప' రిలీజ్ ఉంది. 'పుష్ప'తో పాటు ఆయన 'కంగువాకి' అనుకుంటా వర్క్ చేసింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 'కంగువా' టైంలో 'కంగువాకి' ఇచ్చేసాడు కదా మ్యూజిక్. హి హాజంట్ క్రియేటెడ్ ఎనీ మెస్ అక్కడ. బట్ ఇక్కడ మెస్ క్రియేట్ అయింది అంటే రీజన్ ఏమై ఉంటది? బికాస్ ఆఫ్ ద డెడ్ లైన్స్ చేంజ్డ్ కదా. డెడ్ లైన్స్ డెడ్‌లైన్స్ చేంజ్ ఒకటే. అయింటాయి. స్టోరీ లైన్ చేంజ్ అయింటది. ఎక్కడెక్కడి నుంచో కొత్త అండ్ కొత్త దట్ లైన్స్ ఈస్ మోస్ట్ పట్టుకొస్తున్నారు. క్రియేటివ్ వర్క్. బీజీఎం షుడ్ అట్రాక్ట్ పీపుల్. ఏదో బీజీఎం కొట్టాలంటే కొట్టాలంటే కీబోర్డ్‌తో ఏదో ఈజీ కొట్టించేయొచ్చు. కొట్టేస్తాడు యాక్చువల్లీ. బట్ వచ్చేవాడు కూడా సినిమా అనేటువంటిది ఆయన ఫస్ట్ దగ్గర నుంచి ట్రావెల్ చేసిన అతను. కొత్తోడొచ్చి ఎవరైనా కావచ్చు అది. కొత్తోడొచ్చి ఒక 90% ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వర్క్‌ని
రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన అండర్స్టాండ్ చేసుకొని కొట్టాలనేది పెద్ద టాస్క్. అండ్ There itself నాకు time wasted. నాకు ఇందులో హ్యాపీ థింగ్ అంటే లైక్ ఓకే, ఒక మనిషి ఇంత కాంట్రిబ్యూట్ చేసి ఇంత కోల్పోతున్నా కూడా హీస్ డూయింగ్ హిస్ ప్రమోషన్స్ ప్రమోషన్ చాలా బాగా ఆయన హీస్ యాక్టివ్ ఇన్ హిస్ ప్రమోషన్స్. యాక్చువల్గా డిఎస్పీ ఇస్ యాక్టివ్. మొన్న హరీష్ శంకర్ తో డాన్స్ చేసుకుంటూ ఆయనతో డాన్స్ చేసుకుంటూ అలా ఒక వీడియో వదిలాడు. ఆయన చెప్తారు ఇప్పుడు, వాట్ ఎవర్ యూ గెట్ యూ యాక్సెప్ట్ ఇట్ అండ్ గో అవే అని. మంచి ఇది. బట్ బట్ ఏమో మరి మనలాంటి వాళ్ళకి వినే వాళ్ళకి కొంచెం హార్డ్ తీసుకోవడానికి. చాలా ఎదుగుతాయి. అంటే ఫ్యాన్స్ కూడా ఈ ట్విట్టర్లో కానీ ఇక్కడ ఇన్స్టాలో కానీ సో మెనీ పీపుల్ ఆర్ లైక్ ఎందుకు డిఎస్పీకి హ్యూమిలియేషన్. అండ్ డిఎస్పీకి కూడా వేరే మూవీ బ్యానర్స్తో ఎక్కడ కావట్లేదు. దట్స్ ద క్వశ్చన్. అది మైత్రితో ఆ దౌర్భాగ్యం ఏంటంటే ఓన్లీ మైత్రితోనే అవుతుంది అది. మరి డిఎస్పీ కోసం మిగతా బ్యానర్లన్నీ సినిమాలు వెనక్కి పోతున్నాయో లైక్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయో, వీళ్ళే ముందరికి వచ్చి మాకు తొందరగా కావాలని అడుగుతున్నారు. ఇది I can't understand. దీస్ డేస్ హీ ఈస్ వెరీ చూజీ వైల్ పికింగ్ మూవీస్. యూ హ్యావ్ సమ్ బ్యాక్ స్టోరీస్ కాబట్టి కొంచెం ఇండస్ట్రీలో టచ్ ఉంది కాబట్టి చూజీ మైట్ హ్యావ్ నోన్ థింగ్స్. బట్ అయినా యూ షుడ్ రెస్పెక్ట్. యాక్చువల్లీ యూ షుడ్ నాట్ హ్యూమిలియేట్. యూ షుడ్ రెస్పెక్ట్ దట్ గైస్ లెగసీ. బికాస్ వన్స్ బాబ్ లైక్ మనకి నేను ఒక్కనే సినిమాకి బీజిఎం హీ గేవ్ ఇన్ జస్ట్ 4 days. లైక్ అలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని మీరు టైం లైన్ అంటే చేయొచ్చు, ఆయన ఎందుకు చేయలేడు? ఆల్రెడీ 90% మ్యూజిక్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయింది, లైక్ ఎక్కడ ఏం వాడాలి అని అనుకున్నాము అయిపోయింది అన్నప్పుడు లైక్ హీ కెన్ డూ ఇట్. బట్ వై డిఎస్పీ ఇస్ ఆల్సో సైలెంట్ ఆన్ దిస్? ఐ థింక్ హీ ఈస్ నాట్ టేకింగ్ మచ్ ఆన్ సెడ్. బట్ ఏదో ఒక కాంట్రవర్సీ అనేది ఒకటి ఉంటే బ్రేక్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ కదా. He won't take- అట్లీస్ట్ ఆయన నాకు ప్రయర్ కమిట్మెంట్స్ ఉన్నాయి, ఆయన అట్లాంటి వాటిని కేర్ చేయరు. హీఈస్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను చేయలేకపోతున్నాను, నాకు వాళ్ళ ఇష్యూ ఉంది, వీళ్ళ ఇష్యూ ఉంది. మేబీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రిలీజ్ ఈవెంట్. ఆయన ఏం మాట్లాడతారు చూడాలి. వస్తా అని చెప్పారు కదా రిలీజ్ ఈవెంట్ లో. వీఆర్ సీయింగ్. అండ్ హియర్ వన్ డిస్క్లైమర్, యాక్చువల్లీ మేము ఎక్కడ తమన్ గారిని కానీ ఆయన మ్యూజిక్ ని కానీ ఎక్కడ కించపరచడం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్ టు తమన్ సార్ ఆల్సో ఇలాంటి వీడియో ఒకటి చేస్తాం కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే వి రెస్పెక్ట్ బోత్ ద మ్యూజిక్ డైరెక్టర్స్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో, మన తెలుగు ఇండస్ట్రీలో వెళ్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళిద్దరే. యాజ్ వీఆర్ ద ఆర్టిస్ట్, హీ ఈస్ ఏ కాంటెంట్ క్రియేటర్, అప్కమింగ్ లైక్ హీ ఈస్ గ్రోయింగ్ కాంటెంట్ క్రియేటర్ అండ్ దిస్ గై ఈస్ గ్రోయింగ్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఇప్పుడు ఎవరైనా మ్యూజిక్ లేలు పెట్టినా కూడా కొంచెం కాలుతుంది. ఎస్. సో ఆబ్వియస్లీ వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ తమన్ ఆల్సో, బట్ మచ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు డిఎస్పీ. ఎస్, రెండు బాగుంటాయి. బట్ ఒక చేసుకోమంటే విల్ గో ఫర్ 3-4 months సినిమాతో ఒక అతను ట్రావెల్ చేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేట్ అయిందని చెప్పేసి ఒక 10 రోజుల్లో ఇంకొక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకొచ్చి ఏదైనా మిస్ఫైర్ అయింది అనుకో, ఇద్దరికి పడతాయి. ఆయనకే పడుతుంది. మిస్ఫైర్ అయిందంటే ఆయనకు పడుతుంది. అంటే మూవీ పోవాలని తీసుకొస్తున్నారా ఏంది? మనం ఆ డెప్త్ డిస్కషన్ మనకు అవసరం లేదు. బట్ ఇట్స్ వెరీ ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ టు ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ టీమ్. బట్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ మిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆన్ ద స్క్రీన్. అండ్ ఇట్లాంటి ఒక టాలెంట్ ని, ఇట్లాంటి ఒక వ్యక్తిని లైక్ మీరు అది నచ్చినా నచ్చకపోయినా బట్ ఇంత అవమానించడం ఇది కిందే వస్తుంది. ఆయన ఫీల్ కాకపోవచ్చేమో కానీ వీ ఫీల్ లైక్ ఇట్స్ హ్యూమిలియేషన్. వాళ్ళ మధ్యన ఏముంటాయి అనేది పక్కన దగ్గరికి రానివ్వరు, వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళ అగ్రిమెంట్స్ వాళ్ళకి అయిపోయి ఉంటాయి. బట్ ఈవెన్ ఫర్ డిఎస్పీ సార్ ఆల్సో వీఆర్ రిక్వెస్టింగ్ లైక్ మీరు చేస్తే కంప్లీట్ ప్రాజెక్ట్ చేయండి. పాటలు కూడా మీరు శంకుస్థాపన చేసిన పనికి ఎవరో వచ్చి తాళం కొడితే అది వద్దు. మా లాంటి ఫ్యాన్స్ కి కొంచెం అనీజీగా ఉంటుంది. నాకు దేఖ్లేంగే సాలా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ టాపిక్ దాని మీద నడుస్తుంది కాబట్టి దేఖ్లేంగే సాలా చాలా ఇష్టం. ఒకలా ఇష్టం పాట. ఎంత ఇష్టం అంటే లైన్స్, అందులో ఉండే లైన్స్, ఆ ట్రంపెట్ డాన్స్ చేసిన విధానం, పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేసి గుచ్చుకున్నా నారో మైండ్ గాళ్ళు పీక పట్టుకున్నా సారో సంద్రం నిన్ను ముంచుతున్నా టుమారో మంటి బంతాడినా దేఖ్లేంగే సాలా
చూసినాంలే చానా అని ఇట్లా సింపుల్ గా ఇట్లా కాల్ బట్ అంతే. హరిశంకర్ కూడా ఆయన కూడా మనం ఈ పాట లాంచ్ లోనే అనుకుంటా చెప్పిండేది. ఈ పాట లాంచ్ లోనే ప్రతి 90% బీజిఎం అయిపోయింది, చూసుకున్నాము. ప్రతి లైన్ వినపడేలా కొట్టే ఏకైక మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ కంపోజ్ చేసే ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ దేశ్ ప్రసాద్ అని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంత అండ్ పర్సనల్లీ ఐ ఫ్రాంక్ చెప్పాలా, నాకు ఆ మాట అన్నప్పుడు ఇది ఎక్కడో కొడుతుందని డౌట్ వచ్చింది. ఎందుకురా అంత లేపుతున్నాడు అంటే ఆ పాటకి నాకు ఎక్కడో బాగుంది కదరా పాట బాగుంది. పాట ఇప్పుడు నువ్వు ఒక పని నువ్వు ఒకటి సాధించావు అనుకో, నిన్ను ఆ రేంజ్కి లేపటం ఓకే. మరీ ఆయన దేవుడు, నేను భక్తుడిని, పాదాలకు దాసోహం అన్న రేంజ్ లో పెట్టాడు. నేను దేవుడిని కోరుకున్నాను ఇతనితో పని చేయాలని చెప్పేసి, అప్పుడే అర్థమైంది ఎక్కడో కొడుతుందని. దట్స్ ఓకే, ఇట్స్ ఆల్ అబ్సల్యూట్ సినిమా. అంటే ముందే బిస్కెట్ వేసి తర్వాత ఇది చేసాడు అనుకుంటున్నారు. వెన్న పూసి వెనుపోటేసి. బట్ ప్రొడ్యూసర్స్ ఆల్సో షుడ్ థింక్ ఇలాంటి ఇష్యూస్ రిపీట్ కాకోకుండా దే షుడ్ ఆల్సో ప్లాన్ సమ్ టైమ్ లైన్స్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్స్. మళ్ళీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ డిఎస్పి సార్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మైత్రి మూవీ మేకర్స్, ఇట్స్ నాట్ అబౌట్ హరీష్ శంకర్, ఇట్స్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్, ఇట్స్ నాట్ అబౌట్ తమన్ ఆల్సో. తమన్ గారి గురించి కూడా కాదు. బట్ ద థింగ్ ఈస్ సినిమా బాగుండాలి. ఇప్పుడు ఒక సెక్టర్ ఆడియన్స్, ఇప్పుడు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఉండడం వల్ల సినిమా ఏదో నష్టపోతుందని కాదు, ఇది బిగినింగ్ లోనే చేసి ఉంటే పని అయిపోయేది. అండ్ పీపుల్ షుడ్ హ్యావ్ క్లారిటీ. ఐ హావ్ ఎంజాయ్డ్ సో మచ్ సీయింగ్ కోటీశ్వరుడులో డిఎస్పి తమన్ రిథమ్స్ చేశారు. అది అప్పుడు అనుకున్నా నేను ఎన్టీఆర్ అప్పుడు అనుకున్నా నేను వీళ్ళిద్దరు కొడితే పాట రిథమ్స్ అతను. అండ్ నేను ఆ షో చూస్తున్నప్పుడు నేనేమనుకున్నా అంటే వీళ్ళిద్దరు కొడుతుంటే ఎన్టీఆర్ పాట పాడితే ఎట్లుంటది. మేబీ ఫ్యూచర్ లో అయిద్దాం, చూద్దాం. బట్ ఇవి ఎక్కువ రిపీట్ కాకపోతేనే బాగుంటది. ఎందుకంటే